గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ నోవా అజయ్ కుమార్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ మధ్యకాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య డయాబెటీస్. చిన్న పెద్ద తేడా లేకుండా భారతదేశంలో అనేకులు ఈ వ్యాధి బారిన పడినవారు ఎంతోమంది. భారతదేశాన్ని, ఇండియాని ఈ యొక్క డయాబెటీస్కి క్యాపిటల్ అన్నారు, క్యాపిటల్గా మారిపోయింది. ఇంకా కొన్ని కోట్ల మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారు. షుగర్ వచ్చిన వాళ్ళని మనం చూస్తున్నాం. రక్తంలో చక్కెర స్థాయిలు అవి అదుపు తప్పి విపరీతంగా రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగిపోవడం, వాటిని నియంత్రించుకోవడానికి రకరకాల మందులు వాడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే వీడియోలో రక్తంలో చక్కెర స్థాయిల్ని క్రమపరిచే లేదా తగ్గించే 12 రకాల వెజిటేబుల్స్ గురించి, కూరగాయల గురించి తెలుసుకుందాం. ఇవి మన శరీరంలో రక్త స్థాయిల్ని క్రమపరచడమే కాదు, శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిల్ని ఇవి పెరగకుండా ఇవి నియంత్రిస్తాయి. కాబట్టి ఈ 12 రకాల కూరగాయలు మనం తెలుసుకుందాం. మానక ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో, బ్లడ్ షుగర్ లెవెల్స్ అదే పనిగా పెరుగుతూ ఉన్నాయో, షుగర్ స్పైక్స్, వాళ్ళకి ఈ కూరగాయలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఆ 12 మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది కాకరకాయ. మనందరికీ తెలుసు బిట్టర్ గర్డ్. కాకరకాయలో పాలీపెప్టైడ్ పి అనే సమ్మేళనం న్యాచురల్ ఇన్సులిన్ మాదిరిగా పనిచేస్తుంది. రక్తంలో షుగర్ స్థాయిల్ని ఇది అదుపులో ఉంచుతుంది. కాబట్టి షుగర్ ఉన్న వారికి ఇది ఒక గిఫ్ట్గా అనుకోవచ్చు, ఇది ఒక వరంగా అనుకోవచ్చు. మానక మీ ఆహారంలో దీన్ని ఎలా అయినా తీసుకోవచ్చు. జ్యూస్గా తీసుకుంటున్నారు చాలామంది. దీనిని కూరగా వండుకొని తినడం ద్వారా షుగర్ స్థాయిల్ని మనం నియంత్రించుకోవచ్చు. ఇక రెండోది ఆకుకూరలు, స్పినాచ్. ప్రత్యేకంగా దీనిలో పాలకూర, మెంతికూర ఆకులు, మునగాకు, తోటకూర వంటి ఆకుకూరలు. ఇందులో విటమిన్స్ ఏ, సి, కే, ఫోలేట్ ఇవి రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను క్రమపరుస్తాయి. ప్రత్యేకంగా ఈ ఆకుకూరల్లో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఇవి రక్తంలో షుగర్ని అదుపులో ఉంచుతాయి, ప్రభావవంతంగా పనిచేస్తాయి. నెంబర్ 3 బెండకాయ, లేడీ ఫింగర్, దీన్ని ఒక్కరా అంటారు. బెండకాయలో ఫైబర్తో పాటు ఉండే అనేక రకాల సమ్మేళనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క బెండకాయ ఇది ప్రేగుల ద్వారా శోషించబడే రక్త స్థాయిల్ని నియంత్రిస్తుంది, రక్తంలో షుగర్ స్థాయిల్ని క్రమపరుస్తుంది. నెంబర్ 4 క్రూసిఫెరస్ కూరగాయలు. దీనిలోకి బ్రకోలీ, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవి క్రూసిఫెరస్ కూరగాయలు అన్నమాట. దీనిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉండడమే కాకుండా సల్ఫోరాఫిన్ అనే కాంపౌండ్ ఇందులో ఉంటుంది. ఇవి కణాలు వాపును తగ్గిస్తాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, రక్తస్థాయిల్ని నియంత్రిస్తాయి. ఇక 5వది మునక్కాయలు, మనం డ్రమ్ స్టిక్ అంటాం. వీటిల్లో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ప్రత్యేకంగా భోజనం తర్వాత ఒక్కసారిగా షుగర్ స్పైక్స్ రాకుండా, అనగా అమాంతంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఇది నియంత్రిస్తుంది. ఇది కాకరకాయ తర్వాత ఈ మునక్కాయ ఆకు షుగర్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇక 6వది సొరకాయ, బాటిల్ గర్డ్ అంటారు. సొరకాయలో ఫైబర్, వాటర్ ఎక్కువగా ఉంటాయి, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. షుగర్ను కంట్రోల్ చేయడమే కాకుండా బరువు తగ్గాలి అనుకున్న వారికి సొరకాయ అద్భుతమైన ఔషధం. 7వది బీరకాయ. బీరకాయలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ని అద్భుతంగా నియంత్రిస్తాయి. 8వది దోసకాయ. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఈ దోసకాయ షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది, ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇక 8వది దొండకాయ. ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇది మెరుగుపరుస్తుంది, షుగర్ను కంట్రోల్ చేస్తుంది, రక్తంలో షుగర్ స్థాయిని క్రమపరచడంలో దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. బ్రింజాల్ రిచ్ ఇన్ ఫైబర్,
లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రక్తంలో, చక్కెర స్థాయిల్ని క్రమపరుస్తాయి. మనకు తెలుసు పెప్పర్ రిచ్ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. కణాలను వాపు నుండి, ఇన్ఫ్లమేషన్ నుండి కాపాడుతాయి. అదే సమయంలో రక్తంలో ఉన్న చక్కెర స్థాయిల్ని ఇవి నియంత్రిస్తాయి. ఇక 12 గ్రీన్ బీన్స్ అండ్ ఆస్పరాగస్, నాన్ స్టార్చ్ ఎక్సలెంట్ ఆప్షన్ ఇది. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించడమే కాకుండా చాలా రకాల పోషకాలను అందిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ 12 రకాల వెజిటేబుల్స్ రోజు ఏదొక వెజిటేబుల్ని మీరు ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిల్ని, చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ 12 రకాల కూరగాయల్ని మానకంగా మీరు ఆహారంగా తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. తద్వారా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.